రాష్ట్రంలో ప్రధాని మోడీ టూర్కు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు కమలం నేతలు. ఎల్లుండి హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరగనున్న బహిరంగ సభకు హాజరు కానున్నారు మోడీ. దీనికి సంబంధించి ఏర్పాట్లను పరిశీలించారు రాష్ట్ర బీజేపీ నేతలు. అటు వచ్చే లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లలో గెలుస్తామన్నారు బీజేపీ రాష్ట్ర చీఫ్ లక్ష్మణ్. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్ 1న హైదరాబాద్ వస్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి కిషన్ రెడ్డి ఏర్పాట్లు పరిశీలించారు. ఎల్బీ స్టేడియం సభకు భారీగా జన సమీకరణకు ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని, ప్రజలంతా మోడీ నాయకత్వాన్ని మరోసారి కోరుకుంటున్నారని చెప్పారు. బీజేపీ దుకాణం బంద్ అవుతుందని, బీజేపీ ఎప్పుడు బంద్ అయ్యే దుకాణం కాదు. టీడీపీ ఏ విధంగా తెలంగాణలో బంద్ అయిందో సమీప భవిష్యత్తులో టీఆర్ఎస్ దుకాణం కూడా బంద్ అవుతుందని నాకు పూర్తి విశ్వాసం. తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీనే అనేటువంటిది ప్రబలంగా వెళ్ళిపోతున్నది. మోడీ గారు తప్పకుండా ఆయన ఏదైతే లక్ష్య సాధన కోసం భారతదేశాన్ని విశ్వగురువుగా తయారు చేయాలని మోడీ గారు ఏదైతే సంకల్పం తీసుకున్నాడో ఆ సంకల్పం కోసం ఎన్నికలు అవుతున్నాయి. ప్రాంతీయ పార్టీలు మోడీపై తప్పుడు విమర్శలు చేస్తున్నాయని ఆరోపించారు బీజేపీ నేతలు. ప్రధాని సభకు సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల, మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోని బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులు పెద్ద సంఖ్యలో వస్తారని చెప్పారు. సభ తర్వాత రాష్ట్రంలో బీజేపీ మరింత బలపడుతుందన్నారు నేతలు. కుటుంబాలతో కూడినటువంటి ప్రాంతీయ పార్టీలు నరేంద్ర మోడీ గారిని అనేక రకాలుగా తప్పుదారి పట్టించే విధంగా తప్పుడు విమర్శలు చేస్తున్నారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా, నరేంద్ర మోడీ గారికి అనుకూలంగా దేశ ప్రజలు నరేంద్ర మోడీ గారికి ఎన్నికల్లో ఓటు వేయనున్నారు. ఈ యొక్క సభలో హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ, సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ, చెవెళ్ల కాన్స్టిట్యున్సీ, మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీ 4 కాన్స్టిట్యున్సీల నుంచి కూడా మా పార్టీ కార్యకర్తలు, సానుభూతి పరులు, మా పార్టీ నాయకులు ఈ సభలో పాల్గొంటారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల ఓటమి ఖాయమన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్. హైదరాబాద్ లో టీఆర్ఎస్ బహిరంగ సభ అట్టర్ ఫ్లాప్ అయిందని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితో కేసీఆర్ కు రైతులు గుర్తుకు వచ్చారని చెప్పారు. తెలంగాణ రాజకీయ చిత్రపటంలో అనూహ్యమైన మార్పులు సంభవిస్తున్నాయి. ముఖ్యమంత్రి గారికి ఒక్క దెబ్బతోనే, అంటే 3 ఎమ్మెల్సీలు ఓడిపోవడంతోనే మన కేసీఆర్ సార్కు ఫోన్ గుర్తొచ్చింది, రైతులు గుర్తొచ్చారు. ఈ రకంగా రైతుల సమస్యల పరిష్కారానికి ఇవాళ తెలంగాణ కోసం ఓటేసి నిన్ను గెలిపిస్తే మంత్రివర్గం ఉండదు, మంత్రివర్గం ఉంటే మహిళలకు స్థానం ఉండదు, గిరిజనులకు స్థానం ఉండదు. 16 సీట్లు వస్తే కలలు కంటున్న నీవు 16తోనే ప్రధానమంత్రి అవుతామని చెప్తే 300 సీట్లు వచ్చి మేమేం కావాలి? మరి మోడీ చరిష్మాతో మెజారిటీ సీట్లలో సత్తా చాటాలని చూస్తున్నారు రాష్ట్ర బీజేపీ నేతలు.